ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి స్పష్టంగా చదవండి. అబ్రహాము గారు ఇష్మాయేలు గురించి ఒక ప్రార్థన చేశాడు. ఎంతసేపో తెలుసా? కేవలం 5 సెకండ్లు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించు అని మాత్రమే తన బిడ్డ గురించి ప్రార్థన చేశాడు. అదేంటి, ఒక తండ్రికి తన కుమారుడి పట్ల బాధ్యత ఉండదా? నా బిడ్డకు తోడుండయ్యా, జ్ఞానం ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, ధనం ఇవ్వయ్యా అని ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తాం కదా మనం. మరి అబ్రహాం ఏంటి, నీ సన్నిధిలో బ్రతికితే చాలు అని ఇష్మాయేలు గురించి అంత చిన్న ప్రార్థన చేశాడు. అబ్రహాముకు తెలుసు, బిడ్డనిచ్చింది ఆయనే, నడిపించేది ఆయనే, కాపుదలుండేది ఆయనే అని నీ సన్నిధిలో బ్రతికితే చాలయ్యా అని చిన్న ప్రార్థన చేశాడు. అది అబ్రహాముకి దేవుని మీద ఉన్న నమ్మకం. ఈరోజు నీ విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే నువ్వు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండి, దేవునితో ఆయన మీద ఒక విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కనబరుస్తున్న ఒక వ్యక్తిగా ఉండి, తండ్రి నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు అని నువ్వు ఒక్క మాట పలికితే చాలు, దేవుడు అద్భుతమైన కాపుదల, కృప నీకు అనుగ్రహిస్తారు. ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను అని మీరు తర్వాత వచనంలో చదవండి. ఎంత గొప్ప దీవెన దేవుడిచ్చారండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో, దేవుని సన్నిధిలో నీవు కన్నీటితో చేసే ఒక చిన్న ప్రార్థన చాలు నీ స్థితిగతులు మార్చడానికి.